అంత హోప్ లేదు. ఎందుకంటే జనరల్గా మనం చేసినటువంటి కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల మీద గతంలో జరిగినటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా దానికి ప్రామాణికంగా ఉంటాయి. నాకు తెలిసి 2014 నుంచి 19 మధ్యలో 3 పర్యాయాలు 2016, 17, 18 అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్, లేదా 15, 16, 17 3-4 సందర్భాల్లో ఈ రకంగానే పార్ట్నర్షిప్ సమిట్స్ని విశాఖపట్నం వేదిక నిర్వహించారు. ఒక సంవత్సరం ఏమో 6 లక్షల కోట్లు, ఒక సంవత్సరం 4 లక్షల కోట్లు, ఒక సంవత్సరం 9 లక్షల కోట్లు అని చెప్పి మొత్తం మీద 19 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల్ని ఆకర్షించాం. 40 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నటువంటి మాట నేను చెప్పింది కాదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా, మూడోసారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉన్నప్పుడు వారు చెప్పినటువంటి మాటలు, అప్పుడు జరిగినటువంటి ఇటువంటి సభలు. తీరా మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ సమయానికి ఎంత ఇది రియలైజేషన్గా మారింది. సహజంగా 2018లోనే ఇప్పుడు అయ్యింది అనుకోండి, ఓ సంవత్సరంలోనే పెద్దగా రియలైజేషన్ అనేటువంటిది ఉండదు, ప్రాసెస్ పడుతుంటుంది. ఒక ఇండస్ట్రీ రావాలనంటే దానికి భూముల కేటాయింపు జరగాలి, కావాల్సినటువంటి అప్రూవల్స్ ఇవ్వాలి, ఇవన్నీ ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతూ ఉంటాయి కాబట్టి సమయం పడుతుంది. అందులోనేమి పెద్ద కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. అయితే మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2015, 16, 17లో చేసినటువంటి ఒప్పందాలు ఏ మేరకు రియలైజేషన్ జరిగినాయి, ఎంత మేరకు పెట్టుబడులుగా ఇవి రూపాంతరం చెందాయని చెప్పి చూస్తే మొత్తం మీద 35,000 కోట్ల రూపాయలు. అంటే వారు చెప్పింది 19 లక్షల కోట్ల రూపాయలు, రియలైజ్ అయినటువంటి పెట్టుబడులేమో 36,000 నుంచి 35,000 కోట్ల రూపాయలు. అంటే పర్సంటేజ్ ఆఫ్ MOUs ట్రాన్స్ఫర్డ్ ఇంటూ రియలైజేషన్ 2%. సరే, ఆ రోజు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఆ రోజు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైతే వాస్తవ రూపంలోకి వస్తుందో, పెట్టుబడి కింద మారుతుందో, ఈ రాష్ట్రానికి అది ఉపయోగపడుతుందో, అయితే రెవెన్యూ పరంగా కానీ లేకపోతే ఉద్యోగ అవకాశాల పరంగా కానీ ఇది ఉపయోగపడుతుందో అనేటువంటివి వాస్తవాలు చెప్పండి తప్ప దయచేసి ప్రజలకి ఇటువంటి ప్రచారం చేసి లేనిపోయినటువంటి ఆశలు కల్పించి యువతని ఆశల్లో వాళ్ళని పెట్టి ఇన్ని రకాలుగా మోసం చేయొద్దు అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చాం. అయితే తీరా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో మేము అధికారంలోకి వచ్చాం. 2020 ఫిబ్రవరి, మార్చి నుంచి కోవిడ్ ఎదుర్కొన్నాం. దాదాపు 2022 జనవరి వరకు వివిధ ఫేజెస్ ఆఫ్ కోవిడ్ని 2020 మార్చి నుంచి జూలై ఆగస్టు వరకు ఒక ఫేజ్ ఆఫ్ కోవిడ్ చూసాం. మళ్ళీ ఏప్రిల్ నుంచి సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ చాలామంది ప్రాణాలు తీసినటువంటి పరిస్థితులు చూసాం. మళ్ళీ తిరిగి జనవరి 2022 వరకు 3 ఫేజ్ ఆఫ్ కోవిడ్ని చూసాం. పూర్తిగా ఇంటర్నేషనల్ ట్రావెల్లో రెస్ట్రిక్షన్స్, ఒకరినొకరు కలుసుకోవడం అనేటువంటి రెస్ట్రిక్షన్స్, ఇన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య 2022 కాస్త ప్రపంచవ్యాప్తంగా, మన దేశవ్యాప్తంగా లేదా రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ సద్దుమణిగిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని ఒక సమిట్ని, ఇన్వెస్టర్స్ సమిట్ ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నింటినీ కూడా ప్రపంచానికి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులకి మనం షోకేస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో 2023 మార్చిలో ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించాం. ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించినప్పుడు కూడా చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా వారు చెప్పింది ఏంటంటే, డైరెక్షన్స్ అధికారులకు కానీ మంత్రులుగా మాకు కానీ ఏదైతే వాస్తవ రూపంలో మనం MOU చేసుకున్న తర్వాత అది పెట్టుబడిగా మారుతుందంటేనే వారితో MOU చేసుకోండి, లేని పక్షంలో మనకి ప్రచార ఆర్భాటాలు ఉండడానికి వీల్లేదు. లక్షల కోట్లు అని చెప్పి అవి రేపు పొద్దున్న వాస్తవిక రూపంలోకి రాకపోతే
మన మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ పోతుంది అనేటువంటి మాట ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ జరిగినటువంటి క్రమంలో తర్వాత 2023 మార్చిలో జరిగినాయి. ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద రివ్యూ చేస్తూ ఉండేవారు. ప్రతి 15 రోజులకు ఒకసారి చీఫ్ సెక్రటరీగా ఆ రోజు ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు మిగిలినటువంటి సంబంధించినటువంటి శాఖ అధికారులందరూ కూడా వారు రివ్యూ చేస్తుండేవారు. అందరికీ నమస్కారం. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడారో దాన్ని వక్రీకరిస్తూ ప్రజల తప్పుదారు పెట్టేటట్టుగా మాట్లాడడం ఇది తగదు. ప్లాంట్ లాసుల్లో ఉన్నదాన్ని కేంద్రం దగ్గర నుంచి అలాగే రాష్ట్రం నుంచి సుమారు 14,000 కోట్లు తీసుకొచ్చి వారికి ఆర్థిక సహాయం అందిస్తే దాని పట్ల బాధ్యతగా ఉండాల్సింది మానేసి లేనిపోని రాద్ధాంతం చేయడం, బాధ్యతగా తీసుకొచ్చినటువంటి డబ్బుల్ని సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని పక్కన పెట్టి కార్మికులను ఏదో అన్నారని ప్లాంట్ని ఏదో అన్నారని మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఈరోజు ఎంతో కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి 11,000 కోట్లు తీసుకురావడం జరిగింది. అలాగే రాష్ట్రం నుంచి కూడా సుమారు 2,600 కోట్లు ఆర్థిక సాయం అందించడం జరిగింది. 20-30% నుంచి నడుస్తున్నటువంటి ప్లాంట్ని తీసుకొచ్చి సుమారు 80% ఈరోజు నడిచేటువంటి పరిస్థితులు తీసుకురావడం జరిగింది. అయితే ఏ ప్లాంట్ అయినా సరే అది పబ్లిక్ సెక్టార్లో ఉన్నది రేపు లాభాల్లో నడవాలి అంటే అటు కార్మికులు మేనేజ్మెంటు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అదే వారు చెప్పారు. దానికి రాజకీయ లబ్ధి కోసం ఈ వైసీపీ నాయకులు ఆయన వ్యాఖ్యల్ని వక్రీకరించి లేనిపోయినటువంటి అపోహలు తేడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక మేము అందరికీ ప్రధానికానికి కానీ కార్మికులకు కానీ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి వారికి కానీ అందరికీ తెలియజేసేది చంద్రబాబు నాయుడు గారి కృషితోనే దాన్ని ఈరోజు లాభాల బాటలో నడడం జరుగుతుంది. అలాగే గతంలో 2000లో కూడా ఆ రోజు వాజ్పేయి గారు ఉన్నప్పుడు 1,350 కోట్లు తీసుకొచ్చి ఆ ప్లాంట్ని నించోబెట్టడం జరిగింది. మళ్ళీ రెండోమారు సుమారు 14,040 కోట్ల రూపాయలు అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ నడపడం జరిగింది. స్టీల్ ప్లాంట్ని కాపాడేటువంటి బాధ్యత ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారే తీసుకున్నారు. ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అయితే తీసుకొచ్చినటువంటి డబ్బులు ప్రజాధనం కనుక దాని పట్ల అందరూ బాధ్యతగా ఉండాలనడం లేదు, తప్పే ఉంది. దాన్ని కేవలం కార్మికుల్ని తప్పుదోవ పట్టడానికి ప్రజలు తప్పుదోవ పట్టడానికి అటు ప్రైవేటైజేషన్ అని లేకపోతే కార్మికుల్ని ఏదో అన్నారని లేకపోతే ప్లాంటు ఆ ప్రైవేట్ కంపెనీస్కి మైన్స్ ఇచ్చేస్తున్నారు మనకి ఇవ్వలేదని ప్రజల్ని కార్మికుల్ని తప్పుదోవ పట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, కార్మికులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఎలాగ ప్లాంట్ని ముందుకు తీసుకెళ్లాలని నాకు ఆలోచన చేయాలి తప్ప తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు మాటలు మాట్లాడడం మంచిది కాదు. అలాగే మేము తెలియజేస్తున్నాం, ఈరోజు స్టీల్ ప్లాంట్ నడుస్తుందంటే కేవలం ఎన్డీఏ కూటమి వల్ల అన్న సంగతి మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నా. బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం వైసీపీతో జట్టుకట్టి ఉన్నారు కనుక ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద బురద జల్లడం మంచి పద్ధతి కాదు. కార్మికులు యాజమాన్యం ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉందో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వారు కూడా ఆ బాధ్యత ఉండాలి. లేనిపోని మాటలు అపోహలు సృష్టించడం మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ తెలియజేసేది ఒకటే, స్టీల్ ప్లాంట్ని పరిరక్షించేటువంటి బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఉంది. అందులో భాగంగానే ఈరోజు కేంద్రాన్ని ఒప్పించి 11,400 కోట్ల రూపాయలు తేవడం జరిగింది. అలాగే బాధ్యత ఉంది కనుకనే స్టేట్ గవర్నమెంట్ నుంచి అటు పవర్ రూపంలో కావచ్చు, ట్యాక్స్ రూపంలో కావచ్చు, వాటర్ రూపంలో కావచ్చు, ఇతరత్ర విషయాల్లో కావచ్చు సుమారు 2,600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దేశంలో ఏ పబ్లిక్ సెక్టార్కి కూడా కేంద్రం సంబంధించిన పబ్లిక్ సెక్టార్లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటువంటిది ఎక్కడా లేదు.
ఇక్కడ కేవలం కార్మికులను దృష్టిలో పెట్టుకొని, నిర్వాసితులను దృష్టిలో పెట్టుకొని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆ ప్లాంట్ కోసం అహర్నిశలు కష్టపడి కేంద్రం నుంచి డబ్బులు తేవడం జరిగింది. సో పబ్లిక్ మనీ పెడుతున్నాం కనుక, ట్యాక్స్ పేయర్స్ మనీ పెడుతున్నాం కనుక, ప్రజాధనాన్ని దాంట్లో వెచ్చిస్తున్నాం కనుక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఉండాలి అన్నలో తప్పేం లేదు. దాన్ని వక్రీకరించి అటు కార్మికులకి భయాందోళనకు గురి చేసి, అలాగే ప్రజలకి తప్పుదావ పట్టించి ఈ ప్రయత్నం మంచిది కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ మాటలు ఏదైతే వీళ్ళు ఎంత వక్రీకరించినా ప్రజలకు తెలుసు. ఎన్డీఏ కూటమి మీద ఉన్నటువంటి నమ్మకం అందరికీ తెలుసు కనుక మరొక మాట తెలియజేస్తున్నాం. కేవలం కార్మికులు లేకపోతే యాజమాన్యం ఒకటే కాదు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా బాధ్యతగా ఉండాలి. ప్లాంట్ అందరూ కూడా సమిష్టిగా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఆర్సిలర్మిట్టర్లకి సొంత గన్లు ఇచ్చారనేది కూడా ప్రజలను తప్పుదావ పెట్టేటువంటి మాట అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.